హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి పచ్చి కొబ్బరితోటి స్వీట్ చేస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి అండ్ గోధుమ పిండితోటి చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా లిమిట్లెస్గా ఇష్టపడతారండి. ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ కావాలనేలాగా చాలా టేస్ట్ ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఓకే అండి, ఈ స్వీట్ గురించి ఒక 1.5 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఆ పచ్చి కొబ్బరికి ఇలా బ్లాక్ పార్ట్ మొత్తం పీల్ చేసేసుకుని తీసుకున్నానండి. దీంతో ఫస్ట్ కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇంకొక 1/2 కప్ కూడా వేసుకుంటున్నానండి. 1 కప్పు వరకు వాటర్ తీసుకుంటూ ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి కొబ్బరి పాలు తీసుకోవడం కోసం. ఫస్ట్ కొబ్బరిని ఇలా తురుముకున్నట్టుగా పౌడర్లా చేసుకోవాలండి. తర్వాతనే వాటర్ వేసుకుంటే కొబ్బరి పాలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇది ఒక టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకున్నాం. ఇలా చిన్న స్ట్రైనర్ ఒకటి తీసుకున్నాను. మనకి చిక్కటి పాలు కావాలి కాబట్టి కంపల్సరీగా 1.5 కప్పు కొబ్బరి పాలు కావాలి కాబట్టి 1.5 కప్పు కొబ్బరి తీసుకుంటే పర్ఫెక్ట్గా చిక్కటి కొబ్బరి పాలు వస్తాయండి. ఈ విధంగా చిక్కటి కొబ్బరి పాలు రెడీ అయిపోయాయండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. దానిలోనికి 1.5 కప్పు కొబ్బరి పాలు తీసుకున్నాను. కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. నేను ఇంకొక 1/2 కప్ కూడా తీసుకున్నాను. కొబ్బరి పాలు తీసుకున్నాక కొబ్బరి పొడి దీన్ని ఒక 2 స్పూన్స్ వేసుకున్నా. దీనిలో ఈ మిగిలింది ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని కర్రీస్లో కూడా వాడుకోవచ్చండి, వేస్ట్ కాకుండా. కొంచెం మరగాలి ఇవి. ఇలా కొబ్బరి పాలు కొంచెం మరిగిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మెత్తగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం చాలా సిమ్లో పెట్టుకోవాలా. ఈ టైంలో ఒక 1/2 టీ స్పూను నెయ్యి వేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇట్లా నలుపుకుంటూ ఆరబెడితే పిండి కూడా ఈలోపు సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా సాఫ్ట్ పిండిలా కలుపుకోవాలండి. ఇలా చిన్న బాల్స్ చేసుకోవాలండి. ఇలా బాల్స్ చేసి రెడీ పెట్టుకోవాలి. మనకి ఇళ్ళల్లో ఇలాంటి జల్లెడి గరిటెలు ఉంటాయి కదా, దాన్ని తీసుకుని జస్ట్ ఒకసారి రోల్ చేసి ఇట్లా ఒత్తుకుంటే దీని మీద పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకు మంచి డిజైన్ వస్తుందండి. బాగుంటుంది చూడడానికి. చూడడానికి కూడా నైస్గా అనిపిస్తుందండి.
సేమ్ అన్నీ అంతే. ఈ విధంగా అన్నీ ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి, ఫ్రై చేసుకున్నాను. ఈలోపు కలర్ కోసం నేను కొంచెం సాఫ్రాన్ తీసుకుని ఒక 1 or 2 స్పూన్స్ హాట్ వాటర్ వేస్తున్నానండి. షుగర్ సిరప్లో వేసుకున్నాం. మనం రెగ్యులర్గా గులాబ్ జామ్ చేసుకుంటూ ఉంటాం కదండి, దానికంటే కూడా టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా. మనం గోధుమ పిండి కొబ్బరి పాలే యూజ్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా తినొచ్చు. ఇలా కనుక చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా 1, 2 కావాలనుకునే వాళ్ళు డబ్బులు తినడానికి ఇష్టపడేంత టేస్ట్ ఉంటాయండి. ఇవైతే మాత్రం పక్కాగా చెప్పగలుగుతాను ఈ మాట అయితే. ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామండి. పిండి ఆల్రెడీ కుక్ అయిన పిండే కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతుంది. లోపల కుక్ అవ్వాల్సిన అవసరం అంతేం ఉండదు, ఈజీగా అయిపోతుంది. చూడండి తర్వాత మీరే. ఒకసారి అన్నీ బ్యాక్కి టర్న్ చేసుకున్నాం, 2 వైపులా ఫ్రై అయ్యేలాగా. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయండి. ఇదే మాదిరి అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. 1/2 కప్పు, 1 కప్పు వరకు వాటర్ కూడా తీసుకో. గులాబ్ జామ్కి మనం పాకం పట్టుకుంటాం కదా, ఆ విధంగా వస్తే సరిపోతుంది. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇట్లా కొంచెం గమ్గా ఉంటే సరిపోతుందండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇందాక హాట్ వాటర్లో నానబెట్టుకున్న సాఫ్రాన్ అండి. సాఫ్రాన్ వేస్తే మంచి కలర్ వస్తుందండి. వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. వేడి మీదే మనం ఇవి పెట్టేసుకుందాం. ఒక 1/2 hour to 1 hour వీటికి మనం రెస్ట్ ఇచ్చాము అంటే చాలా జ్యూసీగా షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకుని రెడీ అయిపోతుందండి. వేడివేడిగా తినాలనుకునే వాళ్ళు 10 minutes ఆగి తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, స్వీట్ రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 1/2 hour తర్వాత మీకు చూపిస్తున్నాను. చాలా జ్యూసీగా స్వీట్ రెడీ అయిపోయింది. ఒకసారి చెక్ చేస్తే కనుక ఎంత జ్యూసీగా ఉందో మీరే చూడొచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. స్పెషల్ డేలో స్పెషల్గా ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టండి, అందరూ ఫిదా అయిపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.